అస్సలాముఅలైకుం. హాయ్ హలో ఎట్లున్నారు? ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో చేసే స్వీట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని అయితే తీసేసుకుంటున్నానండి ఒక మిక్సింగ్ బౌల్లోకి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని 2 to 3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని 1 అవర్ పాటు నానబెట్టేసుకుందాము. 1 అవర్ సోక్ చేసుకోవడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు ఒక అరగంట పాటు నానబెట్టుకున్నా సరిపోతుందండి, పర్వాలేదు. నెక్స్ట్ అయితే ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెని పెట్టేసుకోండి. గిన్నెలోకి 1 లీటర్ వాటర్, అలాగే 2 ఏలక్కాయలు, 2 లవంగాలు వేసేసుకోండి. వాటర్ మంచిగా వేడైన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకొని ఒక 70% పాటు ఉడకనివ్వాలండి. అది ఉడికేలోపు పక్కన స్టవ్లో ఇంకో ఫ్రై ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి. నెయ్యి మంచిగా కరిగిన తర్వాత 1 ఇంచు ఎండు కొబ్బరిని ఈ విధంగా సన్న ముక్కలుగా కోసేసుకొని వేసేసుకోండి. అలాగే కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్ని కూడా వేసేసుకొని మనం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసేసుకోవచ్చు, పిస్తా పప్పు అలాంటివి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చాయి కాబట్టి పక్కన అయితే ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం ఈలోపు అయితే మన బియ్యం కూడా మంచిగా 50% అయితే ఉడికింది, చూస్తున్నారు కదా. ఇంకా ఒక 20% ఉడికితే సరిపోతుందండి. మనము బియ్యం అనేది పట్టుకొని చూస్తే పలుకుగా ఉండాలి, అలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా 2 కలర్స్ని ఒక చిన్న బౌల్స్లో అయితే కలిపేసుకోండి వాటర్తో. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్, రెడ్ కలర్ తీసుకున్నాను. మీ ఇష్టమైన కలర్ అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, రైస్ కూడా మంచిగా అయితే బాయిల్ అయిపోయింది. నేనైతే ఇక్కడ పట్టుకొని చూపిస్తున్నాను మీకు. కొంచెం ఎక్కడో పలుకుగా తగులుతుంటే సరిపోతుంది. ఈలోపు నేను డ్రై ఫ్రూట్స్ అలాగే టూటీ ఫ్రూటీ కూడా రెడీ చేసుకున్నానండి. ఈ కలర్స్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇదే ఫ్రై ప్యాన్లోకి మనము ఒక 2 టీ స్పూన్స్ నెయ్యిని అయితే వేసేసుకోవాలండి. నెయ్యి మంచిగా కరిగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు చక్కెరను అయితే తీసేసుకొని దాంట్లోకి 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే చక్కెర తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో చక్కెర కొంచెం మెల్ట్ అవుతుంది అన్న టైంలో అయితే మనం వేసేసుకోవాలి. ఇప్పుడు చక్కెర అయితే మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నానండి. తర్వాత ఇంకో 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి తీగ పాకం ఏమీ రానవసరం లేదండి. కొంచెం దగ్గర పడితే పాకం సరిపోతుంది. మంచిగా బబుల్స్ అయితే వస్తే సరిపోతుంది. ఈలోపు మన రైస్ కూడా 70% ఉడికిందండి. సో నేనైతే వడగట్టేసుకున్నాను రైస్ మొత్తాన్ని. మన పాకం కూడా మంచిగా అయితే ఫామ్ అవుతుంది. రైస్ మొత్తాన్ని అయితే వడగట్టేసుకున్నానండి ఈ విధంగా. ఇది వచ్చేసి ప్లెయిన్ రైస్ అండి, మనం దీంట్లో ఏమీ వేయలేదు. ఇలా 1 స్పూన్ రైస్ని అయితే 2 కలర్స్లో కూడా వేసేసుకోవాలి. మంచిగా ఆ రైస్ అనేది ఆ కలర్ లిక్విడ్లో సోక్ అయ్యి మంచి కలర్ అయితే వస్తుంది మనకి. సో చూస్తున్నారు కదా, ఇదే విధంగా అయితే రైస్ని సోక్ చేసేసుకోవాలి కొద్దిగా. తర్వాత అటు పక్కన మన షుగర్ సిరప్ కూడా మంచిగా అయితే బాయిల్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ షుగర్ సిరప్ అయితే మంచిగా దగ్గర పడితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మన చక్కెర పాకంలో అయితే మంచిగా బబుల్స్ అనేవి రావడం అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయితే మంచిగా థిక్ అయినట్టు షుగర్ సిరప్. చూస్తున్నారు కదా, ఈ పాకం అయితే మంచిగా దగ్గర పడింది. ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుందండి మనకి. ఇప్పుడైతే మనం దీంట్లోకి రైస్ని అయితే వేసేసుకుందాము. వడగట్టుకున్న రైస్ని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఆ రైస్ మొత్తాన్ని అయితే వేసేసుకుందామండి. ఇలా వడగట్టుకున్న రైస్ని షుగర్ సిరప్లో వేసేసుకున్న తర్వాత గరిటెతోటి మంచిగా షుగర్ మిక్స్ అయ్యేటట్టు అయితే తిప్పేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇలా మంచిగా రైస్ని అయితే సెటిల్ చేసేసుకున్న తర్వాత దమ్ అయితే చేసుకోవాలండి. మనం ఇప్పుడు మన రైస్ ఎలాగో 80% ఉడికింది కాబట్టి ఇంకా మిగతా 20% అయితే ఉడికించాలి కాబట్టి ఇప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ని అయితే చల్లేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని అయితే దమ్ చేసేసుకోవాలి. నేనైతే డ్రై ఫ్రూట్స్తో పాటు టూటీ ఫ్రూటీ కూడా వేసేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసేసుకోవచ్చండి. టూటీ ఫ్రూటీ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకి. టూటీ ఫ్రూటీ అస్సలు మిస్ చేయొద్దండి, కంపల్సరీగా వేసుకోండి. ఈ విధంగా అన్ని పైన చల్లేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దమ్ చేసేసుకోవాలండి ఒక 5 మినిట్స్ పాటు.
ఒక 5 మినిట్స్కి మనకి మంచిగా రెడీ అయిపోతుందండి. ఈలోపు మనమైతే రైస్ సోక్ చేసుకున్నాం కదండి కలర్స్లో, వాటిని అయితే తీసేసుకొని ఇలా ప్లేట్లో వేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. మంచిగా రైస్ అయితే 20% కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం ఈ కలర్ రైస్ని కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి. మనం డైరెక్ట్గా కలర్ వేసేసుకుంటే బాగోదండి. ఇలా వేసుకోవడం వల్ల రైస్ మొత్తానికి మంచిగా కలర్ అయితే వస్తుంది. అక్కడక్కడ రెడ్, అక్కడక్కడ గ్రీన్, చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. తినడానికి కూడా టెంప్టింగ్గా ఉంటుంది. అందరూ ఒకేసారి వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ దమ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకొని అంతా అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఫ్రై ప్యాన్లో మంచిగా మిక్స్ అవ్వదు కాబట్టి నేనైతే ఇంకో గిన్నె తీసుకున్నానండి. కొంచెం ఓపెన్గా ఉండే గిన్నె. దీంట్లో అయితే ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చని ఇలా అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. చూడడానికి ఎమ్మీగా అంతే నోరూరించేలాగా చాలా బాగుంటుందండి ఈ రైస్ అయితే మాత్రం. ముస్లిమ్స్ అయితే స్పెషల్గా చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ రెసిపీని అయితే మాత్రం. ఈసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పడం మర్చిపోవద్దండి. చాలా ఎమ్మీగా ఉండే స్వీట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి మనకి. ఈ రైస్ని బాస్మతి రైస్తోనే కాకుండా మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చండి మనం. ఏం ప్రాబ్లం లేదు, అంతే టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని నోరూరించే రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోబాకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.